సింహరాశి వారి జీవితంలోకి జూలై 25, 26, 27, 28 తేదీల్లో పాత వ్యక్తి మరలా వస్తారు. అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు సింహరాశి వారి జీవితంలోకి జూలై 25, 26, 27, 28 తేదీల్లో పాత వ్యక్తి మరలా ఎందుకు వస్తున్నారు, అసలు కారణం తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే జూలై 25, 26, 27, 28 తేదీల్లో మీ జీవితంలోకి ఒక ఊహించని పరిణామం అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష్యపరంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే చాలా కాలంగా మీకు దూరమైన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఆ వ్యక్తి స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, పాత ప్రేమికుడు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. గతంలో అపార్థాలు, పరిస్థితులు లేదా కాలక్రమంగా దూరమైన బంధాలు ఇప్పుడు మరలా మీ ముందుకు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి తిరిగి రావడానికి కారణం ఏమిటి? మొదటి కారణం మీలో వచ్చిన మార్పు. గతంతో పోలిస్తే ఇప్పుడు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ మార్పు వారిని మరలా మీ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. రెండవ కారణం గతంలో చెప్పలేకపోయిన కొన్ని నిజాలను ఇప్పుడు చెప్పాలనే ఉద్దేశం ఉండవచ్చు. అయితే కొందరు క్షమాపణ చెప్పాలని, మరికొందరు మరలా బంధాన్ని కొనసాగించాలని అనుకోవచ్చు. మూడవ కారణం వారికి మీ సహాయం అవసరం కావచ్చు. ఒక పని, ఒక సలహా లేదా భావోద్వేగపూర్వకమైన మద్దతు కోసం మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలను ప్రశాంతంగా వినడం మంచిది. గత అనుభవాలను గుర్తుంచుకొని ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారికి కూడా ఈ రోజుల్లో పాత సహ ఉద్యోగి లేదా పాత పరిచయం ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు లేదా భాగస్వామ్యాల నుంచి మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితంలో కూడా దూరమైన బంధువులతో తిరిగి మాట్లాడే అవకాశం రావచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంది. ప్రేమలో ఉన్న వారికి అయితే భావోద్వేగాలకు లోనయ్యి వెంటనే నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. నిజాయితీ, నమ్మకం మరియు పరస్పర గౌరవం ఉన్నప్పుడు మాత్రమే పాత బంధాన్ని మరలా ప్రారంభించడాన్ని గురించి అయితే ఆలోచించాలి. అయితే ఆర్థిక విషయంలో కూడా ఈ 4 రోజుల్లోనూ జాగ్రత్త అయితే అవసరం. ఎవరి మాటలనైనా విన్న వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ప్రతి విషయాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ఆదిత్య హృదయం లేదా మీకు తెలిసిన ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభించవచ్చు. మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి పాత వ్యక్తి తిరిగి రావడం అంటే గతాన్ని మరలా జీవించడం కాదు. కొన్నిసార్లు అది ఒక పాత పాఠాన్ని గుర్తు చేయడానికి, మరికొన్నిసార్లు కొత్తగా ప్రారంభించడానికి సంకేతాలుగా కూడా ఉండవచ్చు. ఏది జరిగినా వివేకంతో, ఓర్పుతో వ్యవహరించండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు అయితే ముందుకు సాగగలుగుతారు. అయితే సింహరాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మీ మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తి ఉండవచ్చు. ఇన్ని రోజులు కనిపించని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇతని ఉద్దేశం నిజంగానే మంచిదేనా? మరలా నమ్మాలా లేక దూరంగా ఉండాలా అనే సందేహాలు సహజమే. జ్యోతిష్య ప్రకారం ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల గతంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కొన్ని సంబంధాలు మరలా మీ ముందుకు రావచ్చని కొందరు నమ్ముతున్నారు. కొన్ని మాటలు చెప్పకుండా మిగిలిపోయి ఉండవచ్చు. కొన్ని అపార్థాలు ఇంకా తొలగిపోకుండా ఉండవచ్చు. అందుకనే విధి మరొకసారి మీ ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొంతమంది సింహరాశి వారికి ఈ పాత వ్యక్తులు ఒక శుభవార్తతో రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశం, వ్యాపార అవకాశం లేదా ఒక ముఖ్యమైన పరిచయం వారి ద్వారా రావచ్చు. మొదట్లో సాధారణంగా కనిపించిన ఈ కలయిక భవిష్యత్తులో మీ జీవితాన్ని కొత్త దశలో నడిపించే అవకాశం కూడా కలిగి ఉండవచ్చు.
మరికొందరికి మాత్రం ఇది ఒక పరీక్ష. గతంలో మీ మనస్సును బాధపెట్టిన వ్యక్తి మరలా వచ్చి మీకు సహాయాన్ని చేసి ఉండవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు మేలు జరుగుతుందని అయితే గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో ఒక పాత ఫోన్ కాల్, అనుకోని మెసేజ్, సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదా చాలా కాలంగా తర్వాత జరిగే ఒక ప్రత్యేకమైన కలయిక మీ జీవితంలో కొత్త ఆలోచనలకు దారితీయవచ్చు. మొదట చిన్న సంఘటనలా అనిపించినా అది తర్వాత పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చు. వివాహం కాని సింహరాశి వారికి పాత పరిచయం తిరిగి రావడం వల్ల కొత్త సంబంధానికి మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహితులకు అయితే గతంలోని చిన్న అపార్థాలు మరలా తెరపైకి తీసుకురాకుండా కుటుంబ శాంతిని కాపాడే విధంగా వ్యవహరించడం చాలా మంచిది. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను కూడా వినండి. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. అదే సమయంలో ప్రతి ఒక్కరిని అనుమానించకండి. వారి ప్రవర్తనను గమనించి సమయానికి తీసుకునే నిర్ణయాలు అయితే తీసుకోండి. జూలై 25 నుంచి 28 వరకు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మానసికంగా ధైర్యం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా కూడా అయితే మీకు సానుకూలమైన భావనలు కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి మిత్రులారా, ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఒక పాత వ్యక్తి తిరిగి రావడం వెనుక కేవలం భావోద్వేగంగా మాత్రమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కాలం మనకు రెండవ అవకాశం ఇస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కూడా ఇదే కావచ్చు. మీకు గుర్తుందా, ఒకప్పుడు మీరు నమ్మిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలో నుంచి దూరమయ్యాడు. ఆ సమయంలో మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేక బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి మరలా మీ ముందుకు వచ్చి నన్ను క్షమించు, నేను చేసిన తప్పు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ప్రతి క్షమాపణ వెంటనే నమ్మకం అయితే అవసరం లేదు. మాటల కంటే చేతల్లో మార్పు కనిపిస్తుంది లేదా అదే గమనించండి. నిజంగా అయినా మార్పు ఉంటే ఆ బంధానికి మరొక అవకాశం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తుంది. జూలై 25 నుంచి 28 వరకు మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి పేరు పదే పదే వినిపించటం, అతను లేదా ఆమె ఫోటో అనుకోకుండా కనిపించవచ్చు. ఒక పాత జ్ఞాపకం అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఇవి అన్నీ మీ మనస్సులో కొత్త ఆలోచనలను రేకెత్తించే సంఘటనలు కూడా కావచ్చు. అయితే చివరిగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. గతం తిరిగి రావడం అంటే అది శాపం కాదు. కొన్నిసార్లు అది ఒక పాఠం, కొన్నిసార్లు అది ఒక కొత్త అవకాశం. ఆ అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలో మీ నిర్ణయాల మీదే భవిష్యత్తు అయితే నిర్ణయిస్తుంది. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారి జీవితంలోకి జూలై 25, 26, 27, 28 తేదీల్లో ఏ పాత వ్యక్తి మరలా వస్తున్నారో, అసలు కారణం ఏమిటో తెలుసుకుంటే ఎందుకు ఆశ్చర్యపోతారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.